వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు మన అనలిస్ట్ను కూడా పరిచయం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మ పద్మ గారు. గుడ్ మార్నింగ్. ఓకే రామ్మోహన్ గారు, అసలు విజయసాయిరెడ్డి ఈడీ ప్రశ్నించిన అంశాల్లో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించడం జరిగింది. అసలు ఈ 100 కోట్లకు సంబంధించి ఎవరి హస్తం ఉంది, మీరు అప్పట్లో సీఎంగా ఉన్న జగన్కి చేశారా అంటే దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే మీడియా ముందుకు వచ్చి చెప్పారు, ఇలా క్వశ్చన్ అడిగారు. బట్ అప్పుడు 100 కోట్ల అంశం నాకు జగన్ చెప్పలేదు, కానీ నిజంగా దాంట్లో ఏమన్నా జరుగుంటే కనుక తెలియకుండా అయితే జరగదన్న ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. అంటే మరి ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, కానీ ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని అర్థమవుతుంది. మరి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలంటారు? దీనివల్ల వైసీపీకి కలిగే నష్టం కావచ్చు, ఎలా ఉండే అవకాశం ఉంది? పద్మ గారు, ముందుగా మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వసంత పంచమి శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరూ కూడా. ఇవాళ వసంత పంచమి, సరస్వతి మాత, అందరూ విజ్ఞానం నేర్చుకోవాలి. ప్రతిరోజు మనం కొత్త విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఫస్ట్ ఎడిషన్ లో ముందుగా వారికి వసంత పంచమి శుభాకాంక్షలు అందరూ తెలుపుకుంటూ, మొదటి వార్త మీద జరిగిన దాని ప్రకారం అయితే ఏంటంటే, సాయిరెడ్డి గారు ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే అప్రూవర్ గా మారిపోయినట్టే లెక్క. ఎందుకంటే గతంలో ఆయన పిలిచారు, సిట్ వాళ్ళు పిలిస్తే కొంత వాంగ్మూలం ఇచ్చి వచ్చారు. నిన్న కొత్త విషయం ఏం చెప్పలే, కానీ పాత విషయం మరొకసారి ఉటంకించారు. ఏమనంటే, నాకు సంబంధమే లేదు, మొదటి 3 నెలలు మాత్రమే ఆ కోటరీలో ఉన్నాను నేను, ఆ తర్వాత నన్ను పక్కన పెట్టారు, నాకు ఏ విషయం తెలియదు అని చెప్పి ఆయన చెప్పారు కదా. కనుక అట్లా చూసుకుంటే ఆయన అప్పటి నుంచే కట్ అయినట్టే లెక్క దాన్ని. అంటే అసలు ఆ లిక్కర్ ల్యాబ్ ఏమిటి, ఏం చేసిండ్రు అంటే ఓ పెద్ద కుంభకోణం ఒక రకంగా చెప్పాలంటే. దానిలో ఏం జరిగింది ఎవరు చెప్తలేదు. ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ప్రభుత్వమే నడిపిన షాపులలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఎందుకు నగదు చెల్లింపులు జరిగినాయి అనేది సమస్య కదా. మనకు నగదు చెల్లింపులు జరిగినాయి కదా, దానికి చాలా చిన్న లిట్మస్ టెస్ట్ చేయమంటారండి మొదటి నుంచి కూడా. ఇందులో కుంభకోణం జరిగిందంటే దీనికి ప్రతిగా మరొక దాన్ని కూడా వీడు ముందుకు తీసుకురావడం, ఏదైతే మొన్నటికి ముల్కల్ చెరువును అట్లాగే మన ఇబ్రాహీంపట్నం దాని ముందుకు జోగి రమేష్ ముందుకు తీసుకురావడం, మీ హయాంలో లిక్కర్ కేసు మీ మా హయాంలో కూడా చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా రకరకాలు జరుగుతున్నాయి మనకు చూస్తే. కనుక ఒక లిట్మస్ టెస్ట్ ఏం చేయమంటున్నానంటే, ఏవైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైతే షాప్స్ ఉంటుందో ఆ షాపులు గవర్నమెంట్ నడిపింది, అందులో లిక్కరు అమ్మడం జరిగింది, కానీ దానిలో డిజిటల్ పేమెంట్స్ లేవంటున్నారు కదా. ఇప్పుడు అదే ప్రాంతాలలో ప్రభుత్వం కాకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చారు, అంతేగా తేడా. మరి అదే ప్రాంతాలలో అటు ఇటుగా ఒక షట్టర్ మారొచ్చు కానీ, షాప్ మారొచ్చు కానీ, అక్కడ అమ్మకాలు ఎట్లా జరుగుతున్నాయి? మరి అప్పుడు తక్కువ జరిగినాయి, ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయా అని కావాలి కదా. మరి అప్పుడు ఇప్పుడు సమానం అనుకోండి, పెద్ద తేడా ఏం లేదనుకోండి, అప్పుడు జరగనట్టు లెక్క కదా. ఈ పాటి దానికి ఇంత ఎంక్వైరీలు, కథ లక్షణం, ఏం జరిగింది, ఎటు పోయింది, ఇవన్నీ మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు మనకి. ఏంటంటే ఒకరి మీద ఒకరు లిక్కర్ స్కామ్ మీద మీరు అట్లా అంటే మేము ఇట్లా అనేది చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ మన ఏసీ 2 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. కొత్తగా ఇప్పుడు వీళ్ళు సాధిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అంటే, విజయసాయిరెడ్డిని మళ్ళీ పిలిచారు ఆయన. అందుకనే ఆయన క్లియర్ చెప్పారు, నాకు సంబంధం లేదు, నేను మొదటి 3 నెలలు సమావేశాలు పాల్గొన్నాను, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని. నా ఉద్దేశం అంటే ప్రభుత్వం నడపడం మంచిది అంటున్నాను. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినప్పుడు ఆహ్వానించాను, కానీ ఇక్కడ కుంభకోణం జరిగింది అంటున్నారు కదా, డిజిటల్ పేమెంట్స్ లేవంటున్నారు కదా, నగదు ఎందుకు చెల్లింపులు చేసినా అంటున్నారు కదా, దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఏం తెలుస్తారో చూద్దాం. అంటే దాంతో పాటు ఒక మాట మాట్లాడటం జరిగింది. అంటే ఎన్ని పాదయాత్రలు చేసినా అంతే, పాలేరులా పనిచేస్తే పొగపెట్టి పంపేశారు, జగన్ నాకు ఇచ్చిన రివార్డే ఇది, ప్రలోభాలకు లొంగిపోయినన్నారు, జగన్ ఆ మాట వెనక్కి తీసుకోవాలంటూ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. అంటే పాదయాత్ర చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ చేస్తామని పదం వచ్చింది కాబట్టి, మీరు ఎంత పాదయాత్ర చేసినా అంతేగాని నన్నే ఎంత అలా చేసినా సరే బయటకు గెంటేస్తారు, మీకు అంత అవకాశం ఉండదని. సో ఈ వ్యాఖ్యలు బట్టి కూడా ఏమైనా ఫ్యూచర్లో వేరే పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉందంట అనుకోవచ్చు అంటారా విజయసాయిరెడ్డి ఏమన్నా? లేకపోతే ఈ వ్యాఖ్యలు కూడా చెప్పండి. అంతకుముందు తాను బయటకు వచ్చినప్పుడు చెప్పారు, నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలు గుడ్ బై చెప్తున్నాను, నాకు అవసరం లేదు. మళ్ళీ ఏమంటున్నారు, 6 నెలలు నిర్ణయం తీసుకుంటా అంటున్నారు. నేను 6 నెలలు నిర్ణయం తీసుకుంటా అన్నాడు. రాజకీయాలు ఉండకపోవడం సమస్య లేదు, క్రియాశీల రాజకీయాలు అంటే పదవులు ఉండాలి. పదవికి మాత్రం రాజీనామా చేసిండు ఆయన. ఎంపీ పదవి ఇంకా చాలా రోజులు ఉండే ఆయనకు, కానీ పదవికి రాజీనామా చేసింది, చూసింది కదా. మరి ఒకవేళ మళ్ళీ క్రియాశీల రాజకీయాలకు వస్తే నేను అనుకుంటే బీజేపీలో చేరుతారని నేను అనుకుంటున్నాను. గతంలో సీఎం రమేష్, మన సుజనా చౌదరి, వీళ్ళందరి సంగతి చూసాం కదా మనం. మొత్తం మీద బీజేపీకి దగ్గర అవుతున్నారు. ఎవరైతే
అక్రమాలు చేసిండని ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయో ఇప్పుడు A2 ఆయన జగన్మోహన్ రెడ్డి A1 అయితే ఆ కేసులలో A2గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. చాలా దగ్గరగా అంటే ఒక ఇద్దరు ముగ్గురు కోటరీలో ఈయన ఒక భాగం. రెండో స్థానం మూడో స్థానం అనే దాని మీద కాదు కానీ ఫస్ట్ ఆయనే, నేను 2-3 అంటలేనని కూడా సేరెడ్డి గారు అన్నారు. ఏది మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈయన అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిద్దరు, ఇక మిగతా ఈ ముగ్గురు దాటి ఇంకా 4వ స్థానానికి పోవడం ఇంకా కష్టమే. కనుక అట్లా 2వ స్థానం 3వ స్థానంలో ఉన్న ఈయననే బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంకొక మాట కూడా అన్నారు అన్నమాట. మీరు కోటరీలో మీరు ఎంత సేవ చేసినా లాభం లేదు, నాకే ఈ గతి పట్టింది. మీరు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపితే ఏమవుతుంది చూడండి, ఆలోచన చేయండి, నా పరిస్థితి చూసుకొని మీరు కోటరీలో ఉంటారా లేదా తెలుసుకోండి అని చెప్పి తన తన సహచరులను కూడా హెచ్చరించారు. చూసాం మనం మాత మిత్రులను హెచ్చరించారు. ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద దగ్గర వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారని అర్థమవుతుంది. చాలా మంది ఇప్పటికే కొందరు పార్టీ మాట్లాడుతున్నారు. ఇంత కీలకమైన వ్యక్తి ఇట్లా మారడం వల్ల ఏవైనా రేపొద్దున విచారణలో జగన్మోహన్ రెడ్డి నిరికించే ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా మనం ఆలోచించాం. ఓకే, మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక మన ఒక పేపర్లో వచ్చింది, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్రెడిట్ చోరీ, అంటే ఏం చేసినా మేము చేసినవి అన్నీ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినట్టుగా క్రియేట్ చేసుకుంటుంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏనాడైనా భూ రీసర్వే గురించి ఆలోచించారా? మేము చేసిన మహాయజ్ఞం క్రెడిట్ని నిసిగ్గుగా కొట్టేస్తారా? ఒసిరివెల్లిలా కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా భూమండలంపై ఇంతటి క్రెడిట్ చోరుడు ఇంకొకరు ఉండరు. రీసర్వే కోసం 15,000 గ్రామ సచివాలయాలు, 40,000 మంది ఉద్యోగులతో మేం చేసిన ప్రతి ప్రయత్నం ఓ రికార్డు. సర్వే ఆఫ్ ఇండియాలో ఒప్పందం, కోట్ల సంఖ్యలో రాళ్లు, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి అత్యాధునిక పరిజ్ఞానం, దేశంలో 100 ఏళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం ఈ సర్వే. ఇప్పుడు ఈ సర్వే భూ సర్వేకి సంబంధించి మేం చేసామంటే మేం చేస్తాం అంటే అప్పుడులో మేము స్టార్ట్ చేయడం జరిగింది, కానీ ఆ క్రెడిట్ మీరు తీసుకుంటున్నారు అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే అంటున్నారు. మరి ఈ అంశాన్ని ఏంటి, క్రెడిట్ల చోరీ గోల్ ఏంటి అర్థం కావట్లేదు ఏపీకి సంబంధించి, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? మీరు పూర్తిగా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాదనను సమర్థిస్తున్నాను. ఒక 2 విషయాలు తప్ప, ఆ రాళ్ల మీద ఫోటోలు వేసుకోవడం ఆయన, రెండోది మనకు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం, ఇది చాలా దుర్మార్గం, కరెక్ట్ కాదు. అప్పటి నుంచి అంటున్నాను. కానీ ల్యాండ్ రీసర్వే జరగాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉందని చెప్పి, ల్యాండ్ రికార్డ్ సవరించాలని సంస్కరించాలంటే ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగింది, చేయడం సరైంది అన్నా. కానీ ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు ఈ కూటమి ప్రభుత్వం రాకముందు, అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీగా మన టీడీపీ కానీ, జనసేన కానీ, లేకుంటే బీజేపీ కానీ దుర్మార్గం. ముఖ్యంగా టీడీపీ ఎంత దుర్మార్గ ప్రచారం చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి భూభాకాసురుడు, మీ భూములను సర్వే చేస్తున్నారు, చాప చుట్టుకుని వెళ్ళిపోతారు అనే మాట మాట్లాడింది. దుర్మార్గం ఇంకోటి లేదంటాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. దాన్ని మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా క్రెడిట్ వారికి దక్కుతుంది. దానిలో మీ భూమి ఆక్రమణ చేసుకుంటారు, కడప జిల్లా రాజకీయాలు వచ్చేస్తే మొత్తం భూములన్నీ ఆయన సొంతం చేసుకుంటారనే దుష్ప్రచారం చేసుకుంటూ ఇంకొక మాట అన్నారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ. ఈ ఏదైతే మన భూమి రీసర్వే ఉందో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో వీరు మొదలుపెట్టిందో అప్పటికి 6,000 గ్రామాలు పూర్తయినాయి. దాన్ని తీసి బంగాళాఖాతంలో పడేస్తాను. నేను అన్నాను, మీరు వచ్చినా ఈ పని చేయాల్సిందే, చేసి తీరుతారన్న. చాలా మంది టీడీపీ నాయకులు రామారావు గారు ఇట్లా మాట్లాడతారు ఏంది దాన్ని సమర్థన. నేనన్నా, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కానీ ఇతరత్ర నేను అన్ని విమర్శించినామంటే, ఇక్కడికి వచ్చాకల్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసింది యాక్ట్ కాదు. ఇంకా అదనంగా దాన్ని చేయాల్సి ఉండే, అది చేస్తలేడని నేను ఆరోపణ చేస్తున్నాను తప్ప, మీరు అది తప్పు అంటే తప్పు అని చెప్పాను. ఆనాడు ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ఒకటి ఉంటుంది మనకు వేరే విదేశాలలో. ఒకవేళ మన పేరు మీద కనుక భూమి కనుక పాస్బుక్ ఇచ్చేస్తే, ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం మొత్తం అంతా మా భూమికి పరిహారం కూడా గవర్నమెంట్ కట్టిస్తుంది. అది కావాల్సింది అన్నాడు. అది లేదు, మంచిదే, ఉన్నంత న్యాయమే కదా. ల్యాండ్ రికార్డ్స్ చాలా వరకు పంచాయతీలు ఏమున్నాయమ్మా, మనకు చుక్కల భూములు, పట్టా భూములు, స్వంతంగా అమ్ముకున్న తర్వాత పట్టా మారకపోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. సర్వే నెంబర్లు క్లియర్ చేసుకుంటూ కొత్త సర్వే నెంబర్ ఇచ్చి పాస్బుక్లు ఇస్తారన్న. అందులో 2 పొరపాటు. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నాను. ఏమంటున్నానంటే, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకోవడం తప్పు. రాజు కాదు ఆయన, ఆయన ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు కదా, ఇట్లా వేసుకుంటాడన్న. అద్దురాల మీద ఆయన ఫోటోలు వేయడం తప్పని. ఇది 2 తప్పు. కానీ ఆ చేసిన పని, మొదలుపెట్టిన పని మంచిది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, బంగాళాఖాతం పడేస్తా అన్న ఇవాళ దాన్నే కొనసాగిస్తున్నారు కదా. ఒక మంచి పని చేసినప్పుడు అభినందిద్దాం, తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శిద్దాం. ఇందులో మంచిలో చెడ్డ కూడా చెప్పాను. కనుక అప్పుడు మేము భూమి సునీలు మేము అందరం కలిసి పాఠాలు కూడా చెప్పినాం, ఇది దీనిలో ఏం జరుగుతుంది, రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినాం. అదంతా పక్కన పెట్టి వాళ్ళ మేము మళ్ళీ అది చేస్తున్నామంటే నిజంగానే క్రెడిట్ చోరీ చేసినట్టే లెక్క. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఏవైనా సరే, నేను ఏమంటానంటే ప్రభుత్వాలు శాశ్వతం అమ్మ పద్మ గారు. ఎప్పుడు కూడా
ఇప్పుడు ఒక సర్పంచ్ పోతాడు, కొత్త సర్పంచ్ వచ్చిండు, పాత ఆయన చేసిన ఒక భవనాన్ని ప్రారంభిస్తాడు. క్రెడిట్ స్కోర్ ఎట్లయితే ప్రభుత్వం శాశ్వతం అంటున్నారు. అందుకనే మీరు చేసిన పని కంటిన్యూ ఉంటది. మళ్ళీ వాళ్ళు చేసిన పని మళ్ళీ మీరు వచ్చిన అనుకోండి, మీరు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటారు, ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. అందుకని ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు. సమాజము, రాజ్యము శాశ్వతం. దాన్ని ప్రజలు శాశ్వతం కనుక అంతకంటే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సరే, రాజకీయ పార్టీలు క్రెడిట్ స్టోరీ చేస్తుంటే కానీ ఈ అంశాలను మాత్రం పూర్తిగా దీన్ని మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. 6,000 గ్రామాలు సర్వే అయిపోయినాయి. పంచాయతీ పుట్టించండి, తన్నుకుంటున్నారని రకరకాలు ఉన్నారు. అవుతుంది. కొత్త మొదట్లో ఏమైంది అంటే భూములు రీసర్వే చేస్తుంటే ఓ జానడు అటు ఇటు జరిగే ప్రయత్నం అవుతుంది. సరైన వాళ్ళు సరిగ్గా ఉండవు. ఎవరు ఏ పొజిషన్ ఉన్నో వాళ్ళ పొజిషన్ అప్పచెప్పే ప్రయత్నం చేయమన్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ ల్యాండ్ సర్వేలో గొడవలు లేవంటారా? కానీ మొత్తం మీద శాశ్వత పరిష్కారం ఇదే. ల్యాండ్ సర్వే పూర్తి కావాలి. దీని ద్వారా కొత్తగా పాస్బుక్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్నారు. మన 700 కోట్ల రూపాయలు నష్టమైనా సరే పాత పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న పాస్బుక్లు రద్దు చేసి పడేసిండు, కొత్త పాస్బుక్లు ఇస్తున్నారు. ఇది ఆహ్వానిస్తున్నాను. అందుకని భూమి సమస్య, భూమికి, మట్టికి, మనిషికి అవినాభావ సంబంధం ఉంటది. ఈ సంబంధాన్ని కొనసాగించాలి. బొందబెట్టి జాగలేదంటే మనకి జాగలేకపోతే ఉన్నవాడికైతే సాయం చేయాలి కదా, ఉన్నవాడికైతే టైటిల్ గ్యారెంటీ ఉండాలి కదా. అందుకని అది చేసే ప్రయత్నం చేస్తున్నా. మంచిది అంటున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా మంచిదే. ఓకే. ఇక మరొక అంశాన్ని అయితే చూద్దాం. ఆల్రెడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో కొన్ని పెట్టుబడులకు వెళ్ళి పెట్టడానికి కొన్ని కంపెనీలతో మాట్లాడి రావడం జరుగుతుంది. ఈ రోజుకి ఆల్రెడీ వస్తారు. సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక గత ఏడాది దావోసు పర్యటనతో ఇప్పటికే 2.50 లక్షలు అంటే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అంటున్నారు. అంటే గతంలో ఉన్న దావోస్ పర్యటనకి ఇప్పటికీ మధ్యలో. సో తాజా పర్యటనతో సత్ఫలితాలే ఉన్నాయి. 4 రోజుల పర్యటన తర్వాత ఏపీకి వస్తున్నారు. రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న టాటా ప్రాజెక్టులకు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అయితే సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ అయితే కోరడం జరిగింది. అంటే దావోసు పర్యటన అనేది ఏపీకి కలిసి వచ్చే అంశమా కాదా? గతంలో వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు కాబట్టి. ఇది ప్రపంచ గ్లోబల్ మార్కెట్ సంత. ఇది దావోస్ పర్యటనలు. ఇప్పుడు మొదటి 5 ఏళ్లలో తండ్రి కొడుకులు వెళ్ళొచ్చారు. తర్వాత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితి మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్. ఇంకో 2 నెలలు అయితే 2 ఏళ్ళు వీళ్ళు ప్రభుత్వంలోకి వీళ్ళు కూడా 3వసారి వెళ్తున్నారు. ప్రతి జనవరిలో అది సంత జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు పోతే మన దగ్గర మన భారతదేశం నుంచి 7 రాష్ట్రాలు ఇప్పటికి హాజరైనాయి. ముఖ్యంగా ఈసారి జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ గా సంతలో ఒక స్టాల్ పెట్టుకున్నారు. అది పెద్ద గొప్ప. అంటే జనరల్ గా ఇండియాకు ఒక స్టాల్ ఉంటది. అందులో అన్ని రాష్ట్రాలు కూడా ఎవరికి వాళ్ళు మళ్ళీ స్టాల్ పెట్టుకొని చేస్తుంటారు. అంటే మా దగ్గర రండి అని చెప్పి. నేను ఒక దుర్మార్గ ఉదాహరణ చెప్తున్నాను, కొంచెం నవ్వులాటగా ఉన్నా సరే. అది సినిమాలో మనకు వేణుమాధవ్ ఆయన ఉంటారు, మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ యాక్టరు, హాస్య నటుడు. ఆయన అంగీ విడిచి చెడ్డి మీద నిలబడి ఒక దాని తిరుగుతా ఉంటాడు, ఒక రౌండ్ దాని మీద తిరుగుతుంటే మన ఆడపిల్లలు వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి ఆయనను. అంటే ఎవరు రావడం లేదు అంటుంటారు. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ప్రపంచ మార్కెట్ లో మా దగ్గర రండి అని చెప్పి అదే రకంగా గ్లోబ్ ఎక్కి తిరుగుతున్నారని నేను అంటున్నాను. పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి అంటే ఒకసారి ఆ మొదటి 5 ఏళ్ళు చూసుకుందాం. ఎంత వచ్చింది? 18,60,000 పెట్టుబడులు వచ్చేసినాయి, తెస్తున్నామని హైప్ క్రియేట్ చేసి ప్రచారం చేశాను. ఏదొచ్చినాయి? 1,60,000 కోట్లు, దేవుడు 2,60,000 కోట్లు. ఇద్దరు లెక్కలకు తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డికును చంద్రబాబు నాయుడు తేడా ఉంది. 2,60,000 కోట్లు. ఎక్కడి 18 లక్షల కోట్లు, ఎక్కడ 2,60,000 కోట్లు? తేడా ఉందా లేదా? వీళ్ళు డబ్బులు తీసుకొని క్రిస్మస్ తాతలాగా డిసెంబర్ జనవరిలో భుజాన్ని వేసుకొని వచ్చేటి కాదమ్మా. వాళ్లకు సంతృప్తి పొందాలి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఫస్ట్ భూమి, తర్వాత నీళ్లు, తర్వాత విద్యుత్ శక్తి, ట్రాన్స్పోర్ట్, మనకు ఇవన్నీ వరుసగా కావాలి. అవి మేము ఇస్తాము, మీకు మార్కెట్ ఉంటది అని చెప్పడం తీసుకురావడం. గూగుల్ సెంటర్ వచ్చినా, హబ్ వచ్చినా, ఏమొచ్చినా కూడా ఇవన్నీ కూడా సాకారం అయ్యేదాకా మన అనుమానం అంటున్నాను. అతను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు కూడా అదే జరిగింది అంటున్నాను నేను. ఆయన చెప్పిన దానికి పెట్టుబడులకు తేడా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర ఒక లెక్కలు ఉండాలి కదా. నేనేమంటున్నాను అంటే గత 12 ఏళ్ళుగా, అంటే ఆంధ్రప్రదేశ్ విభజించబడి 12 ఏళ్ళుగా వస్తుంది. 2014 అంటే 26 ఉన్నాం. ఇంకో 4 ఏళ్ళు అయితే 12 ఏళ్ళు అవుతుంది. ఈ 11-12 ఏళ్లలో మొత్తం రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎవరి హాయంలో ఎంత వచ్చింది? మొదటి 5 ఏళ్ళు, రెండో 5 ఏళ్ళు, ఇప్పుడు 20 ఏళ్ళలో ఎంత వచ్చినాయి? ఓ శ్వేతపత్రం విడుదల చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఒకరి మీద ఆరోపణ చేసుకొని ప్రజల్ని గందరగోళం పడేస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. మంచిది. నా ఉద్దేశం అంటే ఆంధ్రప్రదేశ్ ఒక మంచి సాహసం చేసింది. అక్కడ స్టాల్ వేరుగా ఏపీది పెట్టుకోవడం చాలా డబ్బులతో కూడుకున్నది. వరంగా సాహసమే అంటున్నాను, అది ఆహ్వానిస్తున్నాను. మిగతా 6 రాష్ట్రాలేమో ఇండియా హబ్ లోనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరు స్టాల్స్ పెట్టుకుంటుంటారు. అందుకని ఏదైనా సరే పెట్టుబడులు అనేది రావాలంటే మొట్టమొదలు మనకి ఎట్లాంటి భూ వివాదాలు లేవని చెప్పి, రాజకీయంగా అస్థిరత లేదని, ముఖ్యంగా అవినీతి కూడా. విదేశీ పెట్టుబడులు రావాలంటే అవినీతి ఉంటుంది. వాడు ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే లోకల్ సర్పంచ్ నాకు 10 లక్షలు ఇస్తావా ఇవ్వని డిమాండ్ చేసిన అనుకోండి, మళ్ళీ మొదటికే వస్తుంది కదా. అందుకని ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఉంటాయి, 2 ఉంటాయి. నా ఉద్దేశం రెండో కోణం వద్దు, మొదటి కోణం చూస్తే ఆహ్వానించదగ్గది.
రమ్మనే కోరదాం. దావోస్ పర్యటనలో మరి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు. గతంలో ఇప్పుడు 4.5 దశాబ్దాల అనుభవం అయితే 4వ సారి ముఖ్యమంత్రి తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. మంచిదే. ఓకే, రామ్మోహన్ రావు గారు, మనం తెలంగాణ అంశానికి వేద్దాం. తెలంగాణ అంశానికి మనం తీసుకున్నట్లయితే కనుక పేపర్లో వచ్చిన అంశం కేటీఆర్ అండి. ఫోన్ ట్యాపింగ్ కేసుల విచారణకు నేటి ఉదయం 11 గంటలకు రావాలంటూ కూడా సిట్ అయితే నోటీసులు జారీ చేసింది. పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని వెల్లడి. హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలని స్పష్టం. కేటీఆర్ పాత్రపై సిట్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? అసలు ఆయన కూడా ఊహించలేని సాక్ష్యాలు ముందు పెట్టేందుకు అధికారులు సన్నద్ధం. అంటే ఈరోజు మొన్నేమో హరీష్ రావుని విచారించడం జరిగింది సిట్టు, ఇప్పుడు కేటీఆర్ని విచారించడానికి పిలుస్తుంది ఈరోజు ఉదయం 11 గంటలకి. సో ఈ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇది ఏ విధంగా చూడాలంటారు? ఒక్కొక్కరికి నోటీసులు వస్తున్నాయి కాబట్టి. గారు, ఈ మొదటి నుంచి కూడా ఈ సిట్ అనేది రాజకీయ ప్రేరేపితమైన ఒక ఎంక్వైరీగా మారుతుంది. ఎందుకంటే మొదట్లో అధికారులను పిలిచే క్రమంలో ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉండడం వల్ల ఆయన రప్పించడానికి మల్ల గుల్లాలు పడ్డారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. మొత్తం మీద ఆయన వచ్చారు, ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, చాలా కోర్టు కేసులు నడిచినాయి. మొత్తం మీద ఆయనను విచారించారు. మళ్ళీసారి విచారిస్తుంటే బుద్ధి లేదా, ఇప్పటిదాకా సరిపోద్దా మీకు విచారణకు, ఎన్ని రోజులు కావాలి మీకు, సరిపోతుంది ఏంటి అని ప్రభాకర్ రావు హాజరు అవసరం లేదండి. మొన్నదాకా ప్రతిపక్ష నాయకులుగా అప్పుడు అధికార పక్షంలో ఉండి కొంత ప్రతిపక్ష నాయకులుగా ఉన్నవాళ్ళు ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే మన రఘునందన్ రావు గారు కానీ, వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళు డిమాండ్ చేశారు, మమ్మల్ని విలువండి, మాది కూడా ఫోన్ అయిందని చెప్పి. ఇప్పుడు మళ్ళీ రాజకీయం కూడా సంతరించుకున్నది. నిన్న కాక మొన్న హరీష్ రావు గారిని పిలిచారు. ఆయన ఏమన్నారు, నేనే ప్రశ్నలు అడిగాను వాళ్ళని అడిగింది ఏమిటి, ప్రతి గంటకోసారి లోపలికి పోతున్నారు, గంట సేపు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ వచ్చి నన్ను మన ప్రశ్నలు అడుగుతున్నారు, మళ్ళీ గంట సేపు మళ్ళీ పోతున్నారు. మొత్తం 7 గంటలలో నన్ను ప్రశ్నించింది 3 గంటలు అయితే 4 గంటలు వాళ్ళు ఫోన్ లోనే ఉన్నారని చెప్పి క్లియర్ చెప్పారు ఆయన. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ కూడా పోకపోతే చర్యలు ఉంటావని ఆయన దేవుండవు. నా ఉద్దేశం ఏంటంటే, పోకపోతే దీనికి సాధ్యమైన కారణాలు వివరించి నేను ఇవాళ రాలేకపోతున్నానంటే తప్పనిసరి టైం ఇస్తారు. నిన్న రాత్రికి నోటీస్ ఇచ్చి వాళ్ళు పొద్దున్న రమ్మంటే పోతున్నాడు ఆయన, పోవడం మంచిది అంటున్నారు. ఇందులో అసలు కొండను దవ్వి ఎలకనైనా పడతారా పట్టరా? మొత్తం కుంభకోణాల గురించి మాట్లాడుతూ చూసుకుంటే ఇప్పటికీ ఎన్ని మన ఎంక్వైరీ జరుగుతున్నాయి? 3 సిట్లు, అంటే 3 పువ్వులు 6 కాయల్లాగా 3 సిట్లు, 2 జ్యుడిషియరీ ఎంక్వైరీ జరుగుతున్నాయి. చూస్తున్నాం మనం. అంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటారు, జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా కాదు, అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ. జడ్జిలు నేస్తారు. కాళేశ్వరము దాని మీద లోకూరు మన పిసి ఘోష్ గారు కమిటీ వేశారు. ఆయన రిపోర్ట్ ఇచ్చి 6 నెలలు అయిపోతుంది. ఇప్పటికి కూడా దిక్కు దేశ లేదు, దాని దివాణం లేదు. ఏమైనా ఇప్పటికి కూడా దాని మీద సరైన విధంగా సిబిఐకి అప్పచెప్తే వారు కూడా తీసుకోవాలి ఇప్పటి వరకు. అలాగే 18 మందిని అధికారులను సస్పెండ్ చేయమో చర్యలు తీసుకోమని చెప్పి విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాని మీద చర్యలు లేవు. అట్లా ఇంకో కమిషన్ ఉండే నరసింహారెడ్డి గారితో వేస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంటికి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత మన బీపీ లోకూరు గారు వచ్చారు, ఆయన కమిషన్ రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం అయిపోయింది. అసలు అందులో ఎవరి పేర్లు అన్నీ ఉన్నాయా? రాజకీయంగా ఇప్పటిదాకా ఆరోపించుకున్న 2 కమిషన్ల సంగతి ఏందో తెలియదు. ఇక గొర్రెల కుంభకోణము, టెలిఫోన్ కుంభకోణము, ఇప్పుడు ఇదొకటి 3. ఇవన్నీ సిట్లు. సిట్ అంటే ఏంది? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అప్పుడు సజ్జనాథ్ గారు వచ్చినాక కొంచెం వేగవంతమైంది. వీళ్ళని పిలుస్తున్నారు. వీళ్ళని విక్టిమ్ గా పిలిచారా లేకపోతే సాక్షిగా పిలిచారా? నేను నోటీస్ చూశాను. ఇప్పుడు మీరు నోటీస్ కూడా డిస్ప్లే చేస్తున్నారు కదా, అందులో క్లియర్ గా 161 స్టేట్మెంట్ తీసుకుంటా అన్నారు. 161 నేను అడ్వకేట్ చెప్తున్నాను. మీకు తెలిసిన విషయాలు చెప్పండి ఈ కేసులో అని చెప్పి పిలవడం మాత్రమే. అక్యూజ్డ్ కాదు, నేరారోపణ లేదు వీళ్ళ మీద. గతంలో ఈ కార్ రేసులో నేరారోపణ ఉంది. A1, A2, A3గా మన కేటీఆర్ A1, A2 ఏమో అరవింద్ కుమార్, A3 రెడ్డి గారు, ఏది మనకు HMD రెడ్డి గారు, ఈ ముగ్గురిని పెట్టారు. కానీ ఇక్కడ A1 లేదు, A2 లేదు, ఏం లేదు. దీనిలో 161 స్టేట్మెంట్ అంటే మీకు ఈ కేసులో, అంటే ఈ ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో తెలిసిన నిజాలు ఏమైనా ఉంటే వెల్లడించమని మేము పిలుస్తున్నాం, ప్రశ్నిస్తాం మేమని చెప్పి పంపడం అంతే. అంటే దీనికి ఏదో బాగా రాంతం చేసి ఇక కేసీఆర్ అరెస్ట్ అయిపోయింది, రేపటికల్లా అయిపోతుందని ఇటు ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి పర్యటన గురించి మాట్లాడడం కంటే మనం దీని గురించి నిన్న ఒక 5-6 టీవీలో మాట్లాడాలి. ఎందుకైంది ఇది అంతా? ఎవరికి కూడా ఇది మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు అంటున్నాను. కాకపోతే రొటీన్ గా మొన్న హరీష్ రావు ఇవాళ కేటీఆర్ పిలిచారు, ఆయన చెప్తారు దానికి సంబంధం ఉందా లేదా, అసలు బిగ్ బాస్ ఎవరు, ఏ రకంగా అసలు జరిగిందని అసలు విడిచిపెట్టి చేస్తున్నారమ్మా. దీనిలో కూడా నేను పరిష్కారం చెప్తాను. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఓ లిస్టు విడుదల చేయాలి. అయ్యా, మేము గత 5 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు హోంశాఖ నుంచి ఈ పలానా రామ్మోహన్ రావు, పద్మ గారు, లేకుంటే మల్లయ్యనో ఎల్లయ్యనో వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయమని మాకు వినతి వచ్చింది. దాన్ని మేము ఎంక్వైరీ చేసి వీళ్ళు తీవ్రవాదులా, లేకుంటే మత తీవ్రవాదులా, వాపస్ తీవ్రవాదులా, లేకుంటే సంఘ విద్రోహాలా తెలుసుకొని మేము పర్మిషన్ ఇచ్చాము. ఆ పర్మిషన్ మేరకు ఈ నెంబర్లు ఉన్నాయి అని చెప్పాలి కదా. కవిత భర్తది
ఆ హరీష్ రావుది కూడా అయింది అంటున్నారు. అస్మదీరు తస్మదీరు అంటే తమ బేరం లేకుండా కత్తికి పదునుంటది కానీ విజ్ఞానం ఉండదు కదా. కత్తి ఎవడు చేతులు ఉంటే వాడిది కత్తి, ఎవడిని కత్తి నరకమంటే నరికేస్తుంది అంతే తప్ప కత్తికి బుద్ధి ఉండదు కదా, కోసేవాడికి ఉండాలి. కనుక ఇక్కడ తమ భేదం లేకుండా అందరివి ట్యాప్ అయినాయి అంటున్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం లిస్టు పంపితే అయిపోద్ది కదా. ఎందుకు కేంద్ర ప్రభుత్వం లిస్ట్ అంటే రాజకీయంగా చేస్తున్నారు కాబట్టి కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అయ్యో ఈ నెంబర్లు మేము మాకు వచ్చినాయి హోంశాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ నెంబర్లు మేము ట్యాప్ చేద్దాం అనుకున్నాం, మీరు పంపారు. ఇవి తప్ప చేసినంటే రియల్ ఎస్టేట్ లో ఈ సినిమా యాక్టర్లవి, హీరోయిన్లవి, హీరోలవి వ్యక్తిగత భార్యాభర్తల విషయాన్ని కూడా విన్నారు అంటున్నారు. అక్కడ జడ్జిలో కూడా ట్యాప్ జరిగింది అంటున్నారు. అసలు ఇంత చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికన్నా ఒక్కటన్నా రుజువైందా, ఏమైనా చేసిందా? సిట్టు కేవలం కోర్టు కాదు, ఇది కేవలం ఎంక్వైరీ కమిషన్ అంతే. వీళ్ళు ఏం చేయాలంటే ఎంక్వైరీ చేసి ఇందులో దోషులు ఎవరో తేల్చి దాని ప్రకారం A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు చేసి కోర్టు కేసు పెట్టాలి. అది కాదు చేయాల్సింది. ఓన్లీ కేసు రిజిస్టర్ చేసిండ్రు, ఎంక్వైరీ చేస్తున్నారు ఇందులో. అంతకంటే ఏం లేదు. ఎంక్వైరీ కమిషన్ మాత్రమే ఇది. సిట్ అనేది సజ్జనార్ వచ్చిన తర్వాత కొంచెం వేగవంతం చేసిండు. రాజకీయ నాయకులు వస్తారు పోతారు. ఇంకా అసలు ఆ లెక్కనైతే రేవంత్ రెడ్డి గారిని పిలవాలి. రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, నేను ఎవరైనా కార్యకర్తలు ఫోన్ చేస్తే నాకు చేయకండి, ఫోన్ చేయకండి, వచ్చి మాట్లాడి అన్నాను. ఇది మన ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ టాప్ అయింది కదా, మరి వాళ్ళు ఎందుకు పిలుస్తలేరు అనే మాట వస్తుంది. చివరిగా ఒక మాట చెప్పుకొస్తారు. గతంలో ఈ మన శివధర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే డీజీపీ ఉన్నాడో, ఐజీ ఉన్నాడో, శివధర్ రెడ్డి గారు గతంలో ఈ దీనికి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఆయన. అంటే దానిలో మరి ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు చీఫ్. మళ్ళా అటువంటి అప్పుడు శివధర్ రెడ్డి గారిని పిలవాలి కదా. మరి అట్లాగే మహేందర్ రెడ్డి గారు అప్పుడు మహేందర్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు అడ్డుగా ఆరోపణ చేశారు. దుర్మార్గుడు అన్నారు, మోటు మాట్లాడిండు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడిండు. ఆయన మరి ప్రభుత్వం మారగానే ఆయననే మరి టీపీఎస్ఎస్ చైర్మన్ చేసిండు. అంటే మరి ఆయన అప్పుడు ఐజీ గారు ఆయనను పిలవాలి కదా. మరి అప్పటి అధికారులను పిలవకుండా అప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉందో వాళ్ళు పోలీసులుగా సంబంధం టెలిఫోన్ ట్యాపింగ్ లో మరి వాళ్ళు ఎందుకు పిలుస్తలేరు అని సమస్య వస్తుంది. మనవాడైతే ఓ రకంగా, బయటవాడైతే ఓ రకంగా ప్రవర్తిస్తున్నారు ఒక ఆరోపణ వస్తుంది. కనుక ఈ మొత్తం కేసులో నేను చెప్పిన 3 సీట్లు 2 ఎంక్వైరీ కమిషన్లు 2 ఏళ్ళు అయింది, ఇప్పటికి ఏమి తెలుస్తలేరు. ప్రజాధనం దుర్వినియోగం అంటున్నారు, బదనాం చేస్తున్నారు. రాజకీయంగా కేసులు మలిస్తే పట్టిగానే పోతాయి. రాజకీయం కాకుండా నిజంగానే దోషులు శిక్షించాలి, ప్రజాధనం దుర్వినియోగం అరికట్టాలని మాత్రం ఈ రాజకీయంగా పక్కన పెట్టి ఎంక్వైరీగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఇక మరొక అంశం అయితే చూద్దాం. ఏ ఆవిష్కరణకు అమలుకు ఐకం ఇన్నోవేషన్ సంస్థను దావోస్లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఏఏ అంటే ప్రయోగాలు, పైలట్ ప్రాజెక్టులు, స్టార్టప్ డెమోలకు పరిమితమైంది. ప్రస్తుతం ప్రపంచం ఒక కీలక మలుపులో అయితే నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఏఐని బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్లి ఎలా అమలు చేయాలన్నది అసలైన సవాల్. దీనికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న భారత్లోనే తొలి ఎకోసిస్టమ్ ఆధారిత ఓపెన్ ఇన్నోవేషన్ సంస్థ ఐకమ్. ఇది భారీ డేటా వినియోగం, ఏఐ నైపుణ్యాల విస్తృత అభివృద్ధి, గ్లోబల్ స్థాయి స్టార్టప్లకు ప్రోత్సాహం, అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక వసతులతో బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణను ప్రపంచ వేదికగా నిలబెడుతుంది అంటూ సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. సో ఏఐ ఆవిష్కరణకు అమలుకు ఐకమ్. సో ఈ అంశానికి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి కూడా ఒక అడుగు ముందుకు పడిందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అద్భుతమైన అవకాశాలకు కానీ దాన్ని తవ్వినా కొద్ది చేసుకోవచ్చు. కానీ అందులో దుర్మార్గంగా ఉంటుంది. గతంలో క్లోనింగ్ జరిగితే గొర్రెల క్లోనింగ్ జరిగినప్పుడు మనుషుల క్లోనింగ్ చేస్తే ఎట్లా అని భయపడ్డాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే గతంలో కంప్యూటర్ వచ్చినప్పుడమ్మా చాలా మంది కమ్యూనిస్టులు బ్యాంకులలో సమ్మె చేశారు, కంప్యూటర్ వస్తే మా ఉద్యోగాలు పోతాయి. వాళ్ళు కంప్యూటర్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరిగినాయా పోయినాయా? అందుకని ఈ సంధి కాలంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకునే తీరుని బట్టి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, కత్తితోని కూరగాయలు పోయొచ్చు, మిడకాయలు పోయొచ్చు. తప్పు కత్తిది కాదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటిది, ఈ టెక్నాలజీ కూడా అటువంటిది. దీన్ని వాడుకునే దాన్ని బట్టి దాని ఫలితాలు వస్తాయి అంటున్నాడు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా దుర్మార్గంగా మనుషుల ఫొటోస్ అన్ని మార్ఫింగ్ చేస్తున్నారు, అన్నీ జరుగుతాయి. అది దుర్మార్గం చేసే పని. దీన్ని సరిగ్గా వాడుకుంటే లోక కళ్యాణానికి మనకు వస్తా అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యువతకు స్కిల్స్ లేకుండా ఉద్యోగాలు రావు. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగాలు దొరికితే డిగ్రీ చదివితే నాలుగే గీసుకోవడానికి పనికొస్తలేదు, ఏం చేయాలనే మాట వస్తుంది కదా. డిగ్రీలు ప్రామాణికం అసలు లేదు. నీకు పని వచ్చా లేదా, ఏ పని వస్తుంది చెప్పంటున్నారు. వాళ్ళ ప్లంబర్లు లేరు, తాపిక మేస్త్రి కార్మికులు లేరు. మాకు చెప్తున్నాం కదా, చాలా వరకు నిర్మాణ రంగంలో కూలీలు దొరకడం లేదు, చూస్తున్నాం కదా. ఏ పని చేసినా నైపుణ్యం ఉంటే తప్ప ఇంకోటి మార్గం లేదు. కనుక కార్పెంటర్స్ లేరు. అందుకని ఆ నైపుణ్యం నేర్చుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మంచి అవకాశము. దానిలో చాలా మనం చెప్తే అరచేతిలో స్వర్గం ఉంటుంది. దీన్ని వాడుకునే పద్ధతిలో ఏం చేస్తే బాగుంటుంది అంటే అంకుర సంస్థలు రావాలి. అందుకని ఇవాళ జరుగుతుందంటే రేపు
5 ఏళ్ల తర్వాత మనం చేయబోయే ఉద్యోగం ఏదో తెలియదు అనుకుంటే చదువుతున్నాం మనం. 5 ఏళ్ల తర్వాత ఏం చేయాలంటే మనం ఈ నైపుణ్యం నేర్చుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక జ్ఞానమైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టి చేస్తుంటారు కనుక అంకుర సంస్థలు రావడం కానీ, డేటా బేస్డ్ సెంటర్స్ రావడం కానీ మంచి ఆహ్వానించదగ్గది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని కంపెనీలు వస్తాయనే సమస్య కాదు, ఎంతవరకు వాళ్ళు ఉద్యోగాలు కల్పన చేస్తారు దానివల్ల కూడా. అంటే ఎప్పుడు కూడా పెట్టుబడుల గురించి మాట్లాడుతుంటే ఎప్పుడు ఒక మాట వస్తుందమ్మా, మనకు 1,00,000 కోట్ల పెట్టుబడి ఒక 1000 మందికి ఉద్యోగాలు అనుకోండి, దానికంటే 10,000 కోట్ల పెట్టుబడి ఒక 1000 మందికి ఉద్యోగాలు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా 10,000 కోట్ల పెట్టుబడి ఆహ్వానించాలి. అంటే మానవ శ్రమను ఉపయోగించుకునే మనకు ఏదైతే అభివృద్ధి కావాలి తప్ప మానవ శ్రమను నిర్వీర్యపరిచి మొత్తం దాంతో చేస్తే లాభం లేదు. ఇవాళ దానికి అవసరమైన నిపుణులు అవసరం ఉంటారమ్మా. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఎన్ని మార్పులు వచ్చినాయి, ఇవాళ బెంగళూరు, హైదరాబాద్ ఇవాళ గ్రేట్ మొత్తం ఇండియాలో చూస్తే మీకు. అట్లానే రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా హైదరాబాద్ నగరం కనుక డెవలప్ చేస్తే, హైదరాబాద్ నగరంలో అవకాశాలు వస్తే నిరుద్యోగ యువతకు ఒక వరం అవుతుంది, లేకపోతే ఒక శాపం అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్యన తేడా అయింది, సన్నటి గీత ఉంటుంది. మనం తెచ్చే అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అట్లాగే అభివృద్ధి కూడా కాంక్షించాలి. ఈ రెండింటి మధ్యన దావోస్ సదస్సులో రేవంత్ రెడ్డి గారు గత 2 రోజుల నుంచి ఉన్నారు. ఈ సరే అవకాశాల మూటలు తీసుకొని వస్తారా, లేకుంటే డబ్బుల మూటలు తీసుకొని వస్తారా? డబ్బుల మూటలు ఏం రావు, అవకాశాల మూటలు తీసుకొని వస్తారు. తెలంగాణ, హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణ బయట, హైదరాబాద్ బయట కూడా ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ పెట్టడం మంచిది. మరి అది వికేంద్రీకరణ చేస్తారా లేకుంటే ఒకే దగ్గర చేస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇంక ట్రంప్ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక వెనక్కి తగ్గిన ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై సుంకాలు ఉండవని ప్రకటన. ఎలాగ మనం ముందు అనుకున్నట్టుగానే ట్రంప్ విషయంలో ఈ రోజు తీసుకున్న నిర్ణయం రేపటికైతే ఉండదు, రేపటికి అది ఈవినింగ్కే ఉండదు, మార్చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు కూడా మేము సుంకాలు విధిస్తున్నాం అన్ని దేశాలకు సంబంధించి అన్నారు, కానీ గ్రీన్లాండ్ విషయంలో మాత్రం యూరప్ దేశాలపై సుంకాలు ఉండవని ప్రకటన చేశారు. మరి ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే యూటర్న్ తీసుకోండి, కంప్లీట్ యూటర్న్ తీసుకున్నాడు. నిన్నటి దాకా మాట ఇవాళ మాట. ట్రంప్ చేతలకు చేష్టలకు అసలు పొంతన ఉండదు అన్నట్టు. గతంలో ఓ దుర్మార్గ సామెత ఉండే, ఆడవారి మాటని దాన్ని వ్యతిరేకిస్తే నేను స్త్రీ పక్షపాతిని. కానీ అట్లాగే ఇప్పుడు ట్రంప్ మాటలకి అర్థాలు వేరని పాట పాడుకోవాలి, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే నిన్న దాకానేమో మంచు ముక్క ఏంది, ఎంత పెద్ద దేశము, 55,000 మంది జనాభా ఉండొచ్చు, దానిలో అపారమైన గనులు ఉన్నాయి, మంచి మంచి ఖనిజాలు ఉన్నాయి, వాటిని తీసుకోవడానికే కదా చేసే పని వీళ్ళందరూ కూడా చేసేది. డెన్మార్క్ పూర్తిగా వ్యతిరేకించింది. మీ సంగతి ఏం చేస్తాం, మా సంగతి మీ సంగతి చూస్తాం, మేము నాటో కుటుంబం ఉన్నాం కదా, మీరు నాటో కుటుంబం ఎక్కడిది, నేనుంటే నాటో కుటుంబం, లేకపోతే మీరెవరు, మీరు లెక్కెంత అని ఈయన అన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, సామదాన భేద దండోపాయాల్లో మళ్ళీ సామవేదానికి మొదటికి వచ్చిండు. వాళ్ళ ఏమన్నాడంటే, అది అట్లేం కాదు, నేను బలవంతంగా ఆక్రమించుకొని సైనిక చర్య జరపను, మీ అంగీకారం చేస్తా. కానీ ఎప్పుడైనా సరే ఆ మాట ఉండిపోతుంది, ఇవాళ కాకపోతే రేపైనా మేము స్వాధీనం చేసుకుంటాం అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వెంటనే ఉండదు అంటున్నారు. దానికి కారణం ఏంటంటే నాటో దేశాలన్నీ తిరగబడ్డాయమ్మ. వాళ్ళ ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్ ఎట్లా తిరగబడుతుంది, వాళ్ళ దేశం అధీనం ఉంది కనుక గ్రీన్లాండ్ అన్ని తిరగబడే వరకల్లా దీని పోయేటట్టు ఉందని చెప్పి మొత్తం మీద చల్లబడ్డట్టు చేసి యూటర్న్ తీసుకున్నాడు. కానీ నా మాట అట్లాగే ఉన్నది, ఇవాళ కాకుండా రేపైనా ఆ మంచు ముక్కని మేము స్వాధీనం చేసుకుంటాం, అద్భుతమైన అవకాశాలు ఇస్తామని మాట్లాడుతున్నారు. కనుక ఆ ట్రంప్ మాటలకు ఎప్పుడు అర్థాలు వేరుగా ఉంటాయి. రష్యా కూడా మాకేం సంబంధం లేదని రష్యా అనేది, అందరు అగ్రరాజ్యాలంతా ఒకటే. ఈ తోడేళ్ల పోరాటం, ఈ మేకలు ఎవరు తిందామని, అంటే చిన్న దేశాలను ఎవరు తిందామని తోడేళ్ల పోరాటం. తోడేళ్ళు ఎవరంటే ఇటు పక్క అమెరికా, అటు పక్క రష్యా, చైనా. సమస్య ఏం లేదు అంటున్నాను. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకపోతారని రష్యాకు తెలుసు, చైనాకు తెలుసు. ఎందుకు అడ్డుకోలేదు? వాళ్ళ పెత్తనం వాళ్ళదే, వీళ్ళ పెత్తనం వీళ్ళదే. వాళ్ళ మధ్య ఆసియా దేశాలనేమో ఇటు పక్కన చైనా పెత్తనం చేసి మనకు దక్షిణ ఆసియా దేశాలలో మొత్తం అంతా అల్లకలను సృష్టిస్తున్న చైనా అదే పని చేస్తున్నది. అమెరికాని మధ్యప్రాచ్యంలో కానీ, ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో కానీ మనకు అమెరికా అల్లకలను సృష్టిస్తున్నది. ఈ రష్యా ఏమో తన పక్కన ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ తన దేశాలను తాను మింగే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చూస్తేనే మనకు అర్థమైంది ఏంటంటే ఈ 3 అగ్రరాజ్యాలు తమ ప్రయోజనాలే ముఖ్యం. వాళ్ళు పరస్పరం కలహించుకున్నట్టు కనపడుతుంది మనకు, ఏమీ లేదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే తోడేళ్లు, మనం మేకలు, మనం అందరూ కూడా మిగతా వాళ్ళందరూ తినే ప్రయత్నం చేసే క్రమాలు చేస్తున్నారు. ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రవర్తనలో యుద్ధాలు అట్లానే సమూరు పోరాటాలు, డాలర్ పోరాటాలు చేస్తున్న ఈ అమెరికా, రష్యా, చైనా కుట్రలను భగ్నం చేయాల్సిందే, సామ్రాజ్యవాదాన్ని ఖండించాల్సిందే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.